ఏంటండి? ఐశ్వర్య, డాడ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు. డాడీకి సంబంధించినవన్నీ ఆయన రూమ్ లో రెడీ చేసి పెట్టండి. ఆల్రెడీ రెడీ చేసామండి. వెరీ గుడ్. చిన్నబాబు, జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదు, ఊహించినంత పెద్దది. ఇంకా కొన్ని రోజులు బావగారు హాస్పిటల్లో ఉంటేనే త్వరగా కోలుకునేవారేమో. డాడీ ఎక్కడుంటే త్వరగా కోలుకుంటారో మామ్కి బాగా తెలిసిపోయినాయి. చిన్నబాబు, గానీ అయ్యగారికి ఇలా జరిగిందని తెలియగానే గుండాగినంత పని అయింది. గుండె ఆగిందా? ఆగితే పోవాలి కాని ఇలా వచ్చావేంటి? పిన్ని, ఈయన గారి ఇంటికొచ్చినప్పటినుంచి ఇల్లంతా ఇలా అల్లకల్లోలం అయిపోతుంది. ఈయన బిడ్డ ఆయన్ని లవ్ చేయడం, ఆయన గారిని ఇంటికి తీసుకురావడానికి అక్క ఎన్ని మెట్లు దిగింది. వాడేమో బావగారిని ఇలాంటి స్థితికి తీసుకొచ్చాడు. పిన్ని, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఆయన వాళ్ళే కాని వాళ్ళ ప్రవర్తిస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? భవానీ, మామయ్య మనల్ని తిడుతున్నట్టుంది కదా? మనల్ని కాదు గాని నువ్వు కామ్గా ఉండు. అలా అనుకుంటే గానీ ఇక్కడ ఉండలేంలే. కారు వచ్చింది. మా అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. ఐశ్వర్య, నువ్వు లోపలికి వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగేనండి. అఖండ జ్యోతి ఇలా ఎందుకు జరిగింది? అఖిల, డాడ్, బావగారు, అభి అభి అఖిల. ఐశ్వర్య, హారతి పళ్ళని తీసుకురమ్మంటే ఉత్తి చేతులతో వచ్చావేంటి? అమ్మవారి ముందు ఆ అఖండ జ్యోతి కొండెక్కింది. కొండెక్కిందా? అవును. అబ్బి, భవానీ బామ్మ, మీకు చెప్పిందేంది? ఇక్కడ జరిగిందేంది? బావగారికి యాక్సిడెంట్ అయి 2 రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నావు. మరి కొండెక్కకి ఏమవుతుంది? అట్లా కాకుండా ఏదో ఒకటి వదిలేయండి. అమ్మవారు కూడా నేను సంకల్పం తీసుకున్నది కరెక్ట్ కాదు అని, నా సంకల్పం తప్పుగా ఉంది అని, నేను సంకల్పించుకున్నది ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకుంది కాబోలు. అందుకే ఆ అఖండ జ్యోతి కొండెక్కింది. వదిలేయండి, నేను ఆల్రెడీ వదిలేశాను. అమ్మా, నా సర్వస్వం అయిన నా భర్తని నాకు కాకుండా చేయాలనుకున్న వాడికి ఈ ఇంట్లో స్థానం లేదు. వాడు ఈ ఇంటి వారసుడు కానే కాదు. ఆంటీ, ఏంటి చెప్పింది అర్థం కావడం లేదా? అందరూ వినండి. ఇక ముందు ఈ ఇంట్లో వాడి పేరు వినిపించకూడదు. మళ్ళీ చెప్తున్నాను, వాడు ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నా ఐదోతనాన్ని, నా భర్తని, నా దేవుణ్ణి మరణం అంచుల దాకా తీసుకెళ్లిన వాడు ఈ ఇంటి అంచులకు కూడా రాకూడదు. అమ్మా, గాని నువ్వు వాడు కలిస్తే చస్తారని భయపడినా ధైర్యం చెప్తూ మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. కానీ గని నువ్వన్నది కరెక్టే. సౌందర్య
వాడితో ఎలాంటి సంబంధం పెట్టుకోకుండా ఉంటేనే ఇంత జరిగిందే. ఇక అలాంటి వాణ్ణి నువ్వు నీ జీవితంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నావు. వద్దమ్మా, వద్దు. మనుషుల్ని చంపాలనుకునేవాణ్ణి మనువాడాల్సిన అవసరం లేదమ్మా. గాని అమ్మగారు, నీ కూతురి భవిష్యత్తు నీ ఇష్టం. తను ఈ ఇంట్లో ఎప్పటికీ పార్వతి ప్రతిరూపంలానే ఉంటుంది. నువ్వు కోరుకున్న మెట్టినింటికే నీ కూతుర్ని పంపించొచ్చు. నా మెట్టి నీళ్ళు ఇదేనని మీకెట్లా చెప్పాలమ్మా? అందరూ వెళ్ళండి. అఖిల, అభి, అయ్యో, ఇలా కూర్చోండి. ఇలా రండి. జాగ్రత్త, అభి, జాగ్రత్త. జాగ్రత్త. అభి, అఖిల, కూర్చోండి. మెల్లగా. ఏమండి? అభి, అఖిల. ఏం భయం లేదండి. అఖిల, అభి, అఖిల. మీరు భయపడకండి, ప్రశాంతంగా ఉండండి. మహి, నేను వెళ్ళి వాటర్ తీసుకుని వస్తాను. అభి, ఏమి కాదు. అమ్మయ్యా. నీలమ్మో, నీలమ్మా, నీలమ్మా. నీకు రోజు రోజుకి ఆంటీ ఎవరో అమ్మాయి ఎవరో తెలియకుండా పోతుంది. ఈ ఆనంద సమయంలో ఎవరిని చూసినా ఆనందంగానే ఉందే. ఏంటో ఇంత ఆనందానికి కారణం? మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయే చైత్ర. మనం వేసే ఎత్తులకు ఆ నీలాంబరి దయతో తోడైంది కాబట్టి ఇక అభి అనేవాడు ఈ ఇంట్లో అడుగు పెట్టలేడు. పెట్టకుండా చేశాం. ఈ ఆనంద సమయంలో నోరు తీపి చేయాలనిపిస్తుందే. అయితే కిచెన్ లోకి వెళ్ళి షుగర్ తీసుకొస్తానుండు. ఉండు, నేనుంటాను. కిందికి వెళ్ళి షుగరో బెల్లమో తీసుకొచ్చావంటే అక్క బళ్ళెంతో పొడి చేస్తుంది. నువ్వుండవే, ఇక్కడే ఏదైనా ఉంటే తిందాం. తిను, నేను నీకు తినిపిస్తా. ఆ. చచ్చరా బాబోయ్, ఎంత పంచ స్వభావాన్ని. నేనేదో 16 ఏళ్ల బాలకుమారి అనుకొని బాబు రాంబాబు అంటూ ఎగిరావు. బాగా అయిందా? భవానీ, భవానీ, భవానీ. మీరెక్కవలసిన రాజధాని ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉండాల్సిందే. రాంగ్ రూట్లో వెళ్ళిపోయినది. వామ్మో భవానీ, నీకు కూడా బుర్ర చెడిపోయినట్టుంది. చిన్న మెదడు చితికిపోయిందా ఏంటే? ఏం మాట్లాడుతున్నావే భవానీ? రాంగ్ రూట్ లో వెళ్ళింది అది కాదే, మనము. భవానీ, ఏం జరిగిందే ఇప్పుడు? రంభ మేనకలొచ్చి నాట్యం ఆడారు. కాదు, మనం జారిపడ్డాం. అక్కడ నీలంబరి నన్ను కొబ్బరికాయతో కొట్టింది. ఇక్కడ నువ్వు అట్టిపండు తక్కువ వేసి పడేశావు. అసలు ఏమవుతుందే నాకు? ఆనందపడిన 5 నిమిషాలకి ఇలా ఏడవలసి వస్తుంది. అందుకే
చెరపకురా చెడేవు అంటారు. మనం చెడినా పర్లేదే, ఎదుటి వాళ్ళు చెడకపోతే మన క్యారెక్టర్ కి విలువ ఉండదు. చెయ్యొచ్చు లేపు. సరేలే. అబ్బా అమ్మా! ఆ! అబ్బా హా. నడుములు పనిచేయాలంటే మినిమం 4 రోజులైనా కాపుడం పెట్టుకోలేమోనే. సౌందర్య ఇంట్లో ఉన్నా లేకున్నా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఏమంటున్నావే చైత్ర? సౌందర్య ఎప్పుడూ అంటూనే ఉండేది కదా, మీరు తప్పుడు ఆలోచన చేస్తే అంతకంత మీరే అనుభవిస్తారని. తను లేకపోయినా తన మాటలే మనల్ని భయపెడుతున్నాయి. అందుకే తన్ని ఇంట్లో లేకుండా పంపిస్తే మనకి మనశ్శాంతి. సౌందర్యని బయటికి పంపించే లోపు ఇలాంటి దెబ్బలు ఎన్ని తినాలో. దాన్ని పంపించాలంటే ఇలాంటి దెబ్బలు భరించాలి. తప్పదు. సీతారాముల జీవితాలు కష్టాలు కన్నీళ్లతో సాగాయి, కానీ ధర్మంతో వాటిని గెలిచారని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు మా జీవితాలు కూడా కష్టాల్లో చిక్కుకొనున్నాయి. అదే ధర్మంతో వాటి నుండి బయటపడాలని చూస్తున్నాం. కానీ ఏ ఒక్క ఆధారం అందుబాటులో లేదు. రామా, నీకు కనిపించడం లేదా? ప్రతి ఆడపిల్ల తన మెళ్ళో తాలి పడినాక భర్త తన ఇంటికి తీసుకొచ్చి ఇది మీ అత్తారిల్లు అని పరిచయం చేస్తాడు. కాని నా అభి నా మెళ్ళో తాలి కట్టినాక అత్తారింట్లో ఒక్కదాన్ని అడుగుపెట్టి అతన్ని ఇక్కడికి తీసుకురానికి ఎందుకయ్యా నాకే పరీక్ష పెట్టినో? కోదండరామా, నీకు 1,000,000 దండాలు. నా గండాల నుండి గట్టెక్కే ధైర్యాన్నివ్వు. అభికి అఖిలాండేశ్వరి అమ్మకి మధ్యనున్న అంతరాన్ని రూపుమాపే శక్తినివ్వు. సీతమ్మ తల్లి, ఓ ఆడపిల్లగా నేను ఎదుర్కోబోయే ఆ సమస్య నుండి బయటపడే మనోధైర్యాన్ని నాకివ్వు. సౌందర్య, సౌందర్య, నువ్వు కోరుకున్నట్టుగా నీ జీవితం ఉండటానికి ఒక పూజ చేస్తే సరిపోతుందనుకున్నాం. కానీ ఎన్ని పూజలు చేసినా ఆ ఎడబాటును దగ్గర చేయలేమని ఆ దేవుడు డిసైడ్ చేశాడని ఇప్పుడు నీకు అర్థమై ఉండాలి. మర్చిపో, అభిని మర్చిపో. మర్చిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. మాట్లాడవేందే? తప్పు నేనే చేసుండొచ్చు, దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అయ్యా సీతారామయ్య, మీ ఇద్దరిని నేను విడదీశాననే కోపంతో నా బిడ్డని ఇలా వేధిస్తున్నావే, న్యాయమా స్వామి? అమ్మ సౌందర్య, ప్రేమ మనసుకి సంతోషాన్నిస్తుందేమో కానీ వాటిన్నిటికంటే ప్రాణం ముఖ్యం. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడం ముఖ్యం అమ్మా. మీరే కదయ్యా ఆ రాములవారి గుడికెళ్ళి ముడుపు కట్టి రమ్మన్నారు. ఇప్పుడొద్దు, అతడి మొహమే చూడొద్దంటున్నారు. నేను మనిషినే కదయ్యా, మాటి మాటికి నా మనసు మారదు కదయ్యా. చెప్తున్నాడు కదమ్మా, మనసుదేముంది, మార్చుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ఏందో మాట్లాడుతున్నావు? అతని ఇంటికి పనికిరాడని అమ్మగారు ఎలా వదిలేశారో, నువ్వు నిండు నూరేళ్లు బతికుండాలంటే నీ జీవితం నుండి అతన్ని దూరం చేసే. సౌందర్య, మనసుకు నచ్చినోడు దొరకనప్పుడు విధిరా తింతేనని ఆడపిల్ల సర్దుకుపోవాలే తప్ప విధిని ఎదిరిస్తే ఏమైతుంది? జీవితమే లేకుండా పోతుంది. అయినా ఇన్నాళ్ళు అమ్మగారు
తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆ అమ్మగారే నీ జీవితం నుండి అభిని దూరం చేయమని అంటుందంటే ఆలోచించు. అతన్ని మర్చిపోవడం తప్ప నీకింకో మార్గం లేదు. మీ జాతకాలతో కొన్నాళ్ళు, మీ నమ్మకాలతో కొన్నాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చిండ్రు. చేయాల్సినవన్నీ చేసి దేవుడి మీద నుదుటి రాత మీదికి తోసేస్తారా? అంటే ఏంటే నీ ఉద్దేశం? చస్తానంటావా? నేనెందుకు చేస్తాను? మీరవునన్నా కాదన్నా అభి నా భర్త. అతనితో హాయిగా బతికి మీకు చూపిస్తా. గుర్తు పెట్టుకో సౌందర్య, ఇంకా అభి నీ గుండెల్లో ఉంటే తీసేయి. అతనెప్పుడు నీకు బరువే. పద సరస్వతి. జరిగిన మోసాలు, కుట్రలు, అనర్థాలు, అపోహలు, జాతకాలు, నమ్మకాలు అన్నింటినీ అనుభవించి అనుభవించి అభిని నా వాణ్ణి చేసుకున్నాను. అతనితోనే నా జీవితం. మీరందరూ అంగీకరించేలా అతన్ని నేను ఈ ఇంటికి తీసుకొస్తా. అభి, సౌందర్య, ఎందుకిట్లా జరుగుతుంది? ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా దేవుడు ఎందుకు దూరం చేస్తున్నాడు? ఈ యాక్సిడెంట్ నువ్వే చేసినవని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ అంటే? అందరూ. అదే అడుగుతున్నాను. అందరూ అంటే? ఆ ఇంట్లో అందరూ నువ్వే చేసినవని, కావాలని పగతో చేసినవని అంటున్నారు. వాళ్ళనే మాటలు నా చెవులతో వినలేకపోతున్నాను అభి. నువ్వు నమ్ముతున్నావా? నమ్మకాన్ని కోల్పోయినమంటే ప్రేమని కోల్పోయినమనే అర్థం అభి. ఇన్నాళ్ళు మనం వేరు, ఇప్పుడు మనం వేరు. వాళ్ళలా అంటున్నారనే తప్ప నేను నమ్ముతున్నానని నీకు చెప్పినా? నేను ఆల్రెడీ నీకు చెప్పాను అది నిజం కాదని. వాళ్ళకి చెప్పలేకపోయావా? వాళ్ళ నమ్మకం నిజం కాదని చెప్పాలంటే జరిగిన వాస్తవమేందో తెలియాలి కదా. అంటే ఏంటి నువ్వు అనేది? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా. నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా? తప్పు చేసినవని నేను అనడం లేదబ్బి. తెలియకుండా తప్పు జరిగిందేమోనని నా మనసు చెప్తోంది. అదేంటో తెలుసుకోవాలి. నువ్వు నన్ను నమ్మడం లేదని అర్థమవుతోంది సౌందర్య. రే అభి, తనేం మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు సూర్య. అది కాదురా, తనేం చెప్తుందో ఒకసారి ఆలోచించు. నీ మంచి కోరేవాళ్ళు నీ మిత్రులు, నీ చెడు కోరేవాళ్ళు నీ శత్రువులు. కానీ నీ మంచిని, నీ చెడుని రెండింటినీ సమానంగా చూస్తూ వాటి నుంచి బయటపడేయాలని చూస్తుందిరా సౌందర్య. నువ్వంటే తనకి ప్రాణం రా. అభి, తొందరపాటుగా చేసే కొన్ని పనులు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. కొన్ని రోజుల వరకు ఓపికతో ఉండు. మంచి వాళ్ళక దేవుడు ఎప్పుడూ మంచి జరిగేలా చూస్తాడు. నీకేం కాదు. అన్ని అనర్థాలు తొలగిపోయి హాయిగా ఉండే రోజులు మనకి వస్తాయి. అభి, నేనుండేది ఆ ఇంట్లోనే అయినా నా మనసు నీ దగ్గరే ఉంది. నీ చుట్టూనే తిరుగుతూ ఉంది. నువ్వే నాకు సర్వస్వం. నా అభి తప్పు చేయడు అన్న నమ్మకం ఉంది కాబట్టి అందర్నీ దాటుకొని ఇక్కడి దాకా వచ్చినా. దేనికైనా కొంత సమయం కావాలభి. నిజానిజాలు బయటపడాలంటే టైం పడుతుంది. ఆ లోపు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పడానికి నేను వచ్చినాను. నేనొస్తాను. రే అభి, సౌందర్య చెప్పింది కూడా ఒకసారి అర్థం చేసుకోరా.
ఉమామహేశ్వరుడి ఆజ్ఞతో ఆ మాంగల్య బంధాన్ని అఖిలాండేశ్వరి గారు అంగీకరించేలా చేయాలి. క్రిష్, డాడీకి వేయాల్సిన టాబ్లెట్స్ అవి టైంకి వేస్తున్నారా? వాడికేం తెలుసు, నేను ప్రతిదీ చూసుకుంటూనే ఉన్నాను మహి. బాబుగారు, ఏంటి కానీ? పెద్దయ్య గారిని ఒకసారి అక్కడికి తీసుకెళ్దామండి. ఏం వైద్యం కానీ? అదే బాబు, మేం వెళ్ళొచ్చాం కదా, అక్కడ ఇలాంటి వాటికిచ్చే మూలికా వైద్యం బాగా పనిచేస్తుందట.